మంగళగిరి పరిసర ప్రాంతాల్లో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వివరాలు ఆధ్యాత్మిక సమాచారంలో. మంగళగిరి ఇప్పటం రోడ్డు ఎల్బీ నగర్లో జరుగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా మంగళవారం చండీ హోమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని హోమం నిర్వహించారు. దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో దుర్గాష్టమి పర్వదిన సందర్భంగా ఎల్బీ నగర్లో వేంచేసి ఉన్న దుర్గమ్మ మందిరం వద్ద ఈరోజు 27 మంది దంపతులతో చండీ హోమం, పంచకుండాత్మక చండీ హోమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ హోమం చేయడం వల్ల అన్ని విద్యలు సమకూరుతాయని, అన్ని కార్యాలు జయత పొందుతాయని, అలాగే అమ్మ కటాక్షం నిండుగా ఉంటుందని, దుష్టుల్ని శిక్షించడానికి, సజ్జనుల్ని రక్షించడానికి అమ్మవారు మహాకాళిగా ఉద్భవించింది. మరి ఇక్కడ మధుకైటవుల్ని, శుంభుల్ని ఇలాగా సంహరించుకుంటూ స్వామివారు విశేషంగా విజయదశమి రోజు మనకి విజయాన్ని ప్రసాదించింది. ఆ రోజు మనం రాజరాజేశ్వరి అలంకారంలో అమ్మని దర్శనం చేస్తాం. ఈ చండీ హోమం చేయడం వల్ల సకల బాధలు తొలగిపోతాయి, దుఃఖాలు తొలగిపోతాయి, భూత ప్రేత పిశాచాది బాధలు తొలగిపోతాయి. ఏదైనా ప్రయోగాది బాధలు ఉంటే అవన్నీ తొలగిపోయి సుఖజీవనము, సంపూర్ణ ఆరోగ్యము ఇవన్నీ తల్లి ప్రసాదిస్తుందని చండీ పురాణంలో చెప్పడం జరిగింది. అష్టమి రోజు చండీ హోమం చేస్తే అమ్మ చాలా ఆనందపడుతుందని చండీ సప్తశతిలో చెప్పబడింది. అందుకని మేము ఇక్కడ 5 హోమగుండాలు పెట్టి ప్రతి హోమంలో 13 రకాల ద్రవ్యాలు వేస్తూ 13 అధ్యాయాలు, 13 రకాలు వెలగబండు, కొబ్బరికాయ, విప్ప పువ్వు, పచ్చి ఒక్క, జామకాయ, కూష్పాండము, మళ్ళీ కొబ్బరికాయ, చెరుకు ముక్క, ఇట్లా 13 రకాలు అమ్మకి ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్కటి వేసుకుంటూ విశేషంగా భక్తజనుల ఆనంద ఉత్సాహాలతో చండీ హోమ కార్యక్రమం జరిగింది. ఈ హోమంలో పాల్గొన్న వారందరికీ, ఈ హోమాన్ని దర్శించిన వారందరికీ అమ్మ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని ప్రార్థన. మంగళగిరి అంబేద్కర్ సెంటర్లోని శ్రీ మహాదేవ రియల్ ఎస్టేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శ్రీ దుర్గాదేవి విగ్రహం వద్ద శ్రీదేవి శరన్నవరాత్రి పూజలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ మన్నెం రమేష్ బాబు, టీడీపీ నాయకులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ యజమాని కె రామప్రసాద్, టీడీపీ నాయకులు పేరుబోయిన వెంకటేశ్వరరావు, మల్లినేని వెంకట్రావు, గోవాడ రవి, కె కొండలరావు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా నిడమరులో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని కుమ్మరి శాలివాహన సంఘం సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ పి ఈశ్వర్, శివాలయం ట్రస్ట్ బోర్డు సభ్యులు బాపన్పల్లి వాసు, శాలివాహన సంఘం నాయకులు పత్తెవరపు శివప్రసాద్, బాపన్పల్లి శివరాం, అంజయ్య, వీరేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి ఆత్మకూరు శివాలయంలో నవరాత్రుల నేపథ్యంలో కళా ప్రదర్శనలు జరిగాయి. వివిధ పార్టీల నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కూచిపూడి, నాట్య ప్రదర్శన చేసిన పిల్లలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈరోజు మన ఆత్మకూరు గ్రామంలో శివాలయం గుడిలో ఈరోజు నవరాత్రుల సందర్భంగా ఇక్కడ ఈ
భరతనాట్యం పిల్లలు చాలా ఆనందంగా చేశారు. ఈ కార్యక్రమం ఇట్లాగే ప్రతి సంవత్సరం ఇట్లాగే ఇంకెన్నో కార్యక్రమాలు చేయాలని ఆ భగవంతుడు ఈ పిల్లల్ని, ఈ పెద్దల్ని, ఈ ఊరిని, ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని అందరినీ సుభిక్షంగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను సెలవు తీసుకుంటున్నాను. ఈ చేసి ఉన్న శ్రీ విశ్వేశ్వర స్వామి అన్నపూర్ణాదేవి దేవాలయంలో శరణ నవరాత్రుల సందర్భంగా 8వ రోజు మూలా నక్షత్రము. ఈ సందర్భంగా అమ్మవారి దగ్గర భరతనాట్యం పిల్లల్ని కూచిపూడి నాట్యం భరతనాట్యం అనే కార్యక్రమాన్ని పెట్టాము. ఈ కార్యక్రమం చాలా జయప్రదంగా జరిగింది. అదేవిధంగా భక్తులకు పలహారాలు కూడా చేపించాము. ఆ కార్యక్రమం కూడా నిర్విఘ్నంగా రోజు జరుగుతుంది. భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా నవరాత్రుల సందర్భంగా మన శివాలయం నందు ఇక్కడ ఈ పిల్లలతో కూచిపూడి భరతనాట్యం ఆడటం చాలా గర్వకారణం. అదే కాకుండా ఈ పిల్లలు చేసుకునే అదృష్టం ఏందో కానీ మేము నేర్చుకునే టైంలో కరాటీ క్లాసులు కానీ రన్నింగ్ కానీ స్పోర్ట్స్ నేర్చుకుందాను కానీ ఆ టైంలో మాకు ఇంత ఆదరణ దొరకలేదు. ఇలాంటి ఆదరణ తల్లిదండ్రులు మీ మీద చూపించినందుకు మీరు తల్లిదండ్రులందరూ కూడా చాలా ఆప్యాయంగా చాలా గౌరవించాలని చెప్పి కోరుకుంటున్నాం.